ప్రార్థన చేసుకుని నేటి కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. ప్రార్థన. మోషప ప్రార్థన. పరమ గణతండ్రి గతిని గణతనమ ఒట్టరి గది మీ గణతండ్రి ఎడిజిగా తండ్రి మేము ఆగితారు మీరైనా బలిని శక్తిని జ్ఞానాన్ని తండ్రి ఇడిజిగా తండ్రి అవకి తండ్రి విని వ్యక్తిగత కాకుండా మరో ఫైన్తల తోడు తండ్రి ఇటుగా తండ్రి మా అమ్మ తోడు పెద్దలు కూడా దీని కలిసి కావడం ఇటు తండ్రి ఇంకా తండ్రి ముట్టు ప్రసత్త పంచండి కృష్ణ ఆడు భరతం రామ్య ప్రార్థన ఫలితం వేతనం గడిచికందరూ మమ్మీ ట్రీ కదా ఇంచుకందరూ ఓ ట్రీ కదండి మీ స్కూల్కి వెళ్తాను మీ స్కూల్కి బట్టల్లో చెక్క చేయండి మీ చేయదాని పళ్ళు చెక్క ఓ ట్రీగా మీ స్కూల్కి వెళ్తాండ్రి ఓ పాచేది పది మాటలు చేసి నీకు అందరూ ఓ ట్రీ కదండి మీ స్కూల్కి వెళ్తారు మన తిరిగి వచ్చి మమ్మీ ట్రీ కదా శ్యామంగా చూసి నీకు అందరూ ఓ ట్రీ కదండి వాయికి చదువుకుంటారు వాయికి నాన్న మీకు రూపాయలు ఉండి ఇలా చేయండి ఇది ఓ ట్రీ కదండి మమ్మీ ట్రీ కదా పతాన్ని కూడా దించేయండి అడిగి చెప్పండి ట్రీతో మాతో కొడుకుల్లా చేయండి ఇంకా తండ్రులు అన్నమాట పసుమని ఆమేన్. ప్రార్థనము. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తోత్రాలు తండ్రి. దేవ, ఈ డిసెంబర్ మాసము 22వ తేదీలోనికినైనా మమ్మల్ని శ్రేష్ఠులుగాను సజీవులుగాను మమ్మల్ని నడిపించు ప్రభా. ఈ దినములో తండ్రి, ఈ దిన ఉదయకాల సమయం నుంచి నాని రాత్రి కాల సమయం వరకు మీ యొక్క శ్రేష్టమైన సజీవమైన రెక్కల చాటున నన్నును నా కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని పోషించి సంరక్షించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తండ్రి. అయ్యా ప్రభా, ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా నాయన తండ్రి, యోబు గ్రంథము 2వ అధ్యాయాన్ని నేడు నాయన చదువుకొనడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు ఇమ్మని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఇంతవరకు ప్రార్థించినటువంటి నీ బిడ్డలకి ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని పట్టుదలను కలిగించమని నాయన దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి యొక్క సమయంలో బైబిల్ పఠనం చేయడానికి మేము సిద్ధపడుతుండగా నాయన మీ లేఖనాలలో నాయన బైబిల్ గ్రంథంలో నాయన పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథంలో 2వ అధ్యాయంలో రాయబడినటువంటి నాయన ఆ వచనాలని ఆ సందర్భాలను మేము కూలంకుషంగా అర్థం చేసుకుని ప్రభా నేర్చుకున్నట్టుకు తెలుసుకున్నట్టుకు మీ యొక్క ఆత్మ సహాయం ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించమని మా వాళ్ళే తండ్రి కుటుంబ ప్రార్థనలు కలిగి కుటుంబ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి బిడ్డలను వారిని వారి కుటుంబములను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభు మా యొక్క తండ్రి ఓదురు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు ప్రభుల వారి యొక్క సంఘాలని నడిపిస్తున్నటువంటి దైవ సేవకుల కుటుంబాలని, దైవ సేవకులకి సహకరిస్తున్నటువంటి యవనస్తుల కుటుంబాలని, పరిచారకుల కుటుంబాలని, పెద్దల కుటుంబాలని అందరినీ దీవించమని ఆశీర్వదించమని. మరి మా వాళ్ళే ఇంతకుముందేనైనా కుటుంబ ప్రార్థన చేసుకున్నటువంటి బిడ్డలను జ్ఞాపం చేసుకుంటూ ఈ సమయంలో తండ్రి మా వాళ్ళే కుటుంబ ప్రార్థన చేసుకున్నటువంటి బిడ్డలను జ్ఞాపం చేసుకుంటూ ఇంకా చేయడానికి తండ్రి ఎంతమంది బిడ్డలు అయితే నాయన సిద్ధం కలిగి ఉన్నారో వారు కూడా ఆత్మ సహాయంతో తండ్రి కుటుంబ ప్రార్థన చేసుకున్న ప్రభు కుటుంబం అంతా బలపడి తండ్రి సంఘంలోనైనా మరింత బలమైనటువంటి కార్యాలు చేయడానికి మీ సహాయాలు అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ తండ్రి. మంచిది. మరి యొక్క సమయంలో ఒక పాటను పాడుకుంటూ నేటి కుటుంబపు రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో మనం అందరం ముందుకు వెళ్ళిపోదాం. ఈ యొక్క సమయంలో భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కలనేటువంటి పాటను పాడుకుందాము. భూమి ఫలిస్తే చూడాలని నేల మీద జైతల్లి నీకు ఫలించుట చూడాలన్నది నాటినది తండ్రిరా. ఊర్ధ్వలోకపు రైతులు చూసే వ్యవసాయంలో నరమొక్కల ఆత్మ ఫలములు ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం. ఒకే తండ్రి సంతానం ఈ భూమి మీద ప్రతిజనం ఒకే రీతిగా ఎదగాలన్నది నాటిన దేవుని శాశ్వతం. ప్రేమ, విశ్వాసం, సమాధానం, సాత్వికం, దయాలత్నం, ఆశవిగ్రహము శబ్దము అనుకోను
ప్రేమ విశ్వాసం సమాధానం సాత్వికం దీర్ఘశాంతం దయాలత్వం ఆశ నిగ్రహం సంతసం మంచితనము అనుఫలములియవలెను భూమి ఫలిస్తే చూడాలని నేల మీద రైతు కల నీవు ఫలించుట చూడాలని నాటిన నీ తండ్రి పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోదించువాడు ఈ నేల మీద ఈ రైతు నువ్వు ఎండిపోతుంటే హృదయ పరితాపముంది నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు ద్రాక్ష తోట విషయములో న్యాయం తీర్చమని అడుగుచున్నాడు మేలులు మరిచి కృతజ్ఞతలను తానే ప్రశ్నించుచున్నాడు ద్వేషం కలహం మత్సరం మత్సత అసూయ క్రోధం విమతము కక్షలు అనుకారు ద్రాక్షలను కాయకూడదనెను భూమి ఫలిస్తే చూడాలని నేల మీద రైతు కల నీవు ఫలిస్తే చూడాలని నాటిను నీ తండ్రి సంఘమంటే వ్యవసాయం ప్రభువు కోరు ఫలసాయం సమృద్ధి అయి నీతి ఫలములతో నిండుకొనుటే న్యాయం కోతకాలమే ఖాయం సమసిపోవు అన్యాయం గోధుమలు కొట్లకు గురుగులు అగ్నికి చేర్చబడే ఆ సమయం ఆయన యందు నిలిచియుండుటే ఫలభరితమైన జీవితం విస్తారముగా ఫలించి మహిమపరచు వారికి కిరీటం జ్ఞానం సహనం సత్యము సద్గుణం భయము భక్తి దయ ఉన్న జీవనం నిత్య జీవమును స్వతంత్రించుకునిను భూమి ఫలిస్తే చూడాలని నేల మీద రైతు కల నీవు ఫలిస్తే చూడాలని నేను నాటెను నీ తండ్రి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్. ఆమెను ప్రియులారా మంచిదండి మరి రాత్రికాల సమయంలో మరి చక్కనటువంటి ప్రార్థన చేసుకుని మరి పాటను పాడుకుని ప్రభు నామాన్ని స్తుతించి మహింపరిచే చక్కటి భాగ్యాన్ని అనుగ్రహించిన పరమందున్న కన్న తండ్రి అనేటువంటి దేవాదేవుని పొందాలు తెలియజేసుకుని మరి యొక్క సమయంలో రాత్రికాల సమయంలో యోబు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం చదువుకున్నాం కదా ప్రియులారా మరి యొక్క సమయంలో రెండవ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం ప్రియులారా యోబు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం బైబిల్ పాఠ నుంచి చదువుకుందాం మనం నిన్నటి కాల సమయంలో మొదటి అధ్యాయం మనం చదువుకున్నాం కదా ప్రియులారా యోబు గారు మరి ఈ అధ్యాయంలో దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు యోబు గారు అని మనం నేర్చుకున్నాం యోబు గారు మంచి సాక్ష్యాన్ని ఎలా పొందుకున్నాడు ఏం విసర్జించాడు ఆయన పాపాన్ని విసర్జించాడు కనుక ఆయన ఊజు దేశం అంతట్లో కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడని మొదటి వర్తమానంలో మొదటి అధ్యాయంలో మనం విన్నాం అతనికి కలిగినటువంటి సంతానము అతనికి కలిగినటువంటి ఆస్తి అంతా కూడా మరి ఒక్క దినములోనే పోయినవి అవన్నీ కూడా నష్టపోయాడు బిడ్డను పోగొట్టుకున్నాడు ఆయన ఒంటరిగా ఉన్నాడు లేదంటే ఆయన తల గురికించుకుని తన వస్త్రాలు పై వస్త్రాలు అన్నీ తీసేసి తల గురిగించుకుని ఏం చేశాడు ఆయన మనం చదువుకున్నాం నేను నా తల్లి గర్భంలో ఆయన ఏం చేశాడని అంటే చూడండి అప్పుడు యోబు లేచి మొదటి అధ్యాయము ముగింపు మాట చదువుకుందాం మొదటి అధ్యాయము 30 వచ్చింది అప్పుడు యోబు చదువమ్మ మాట అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని పై వస్త్రాన్ని ఏం చేసాడటనైనా చింపుకుని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా అంటున్నాడు అనమాట నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగానే వచ్చాను మరలా నేను అక్కడికి దిగంబరిగానే వెళ్తున్నాను నేను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నా ప్రమేయం లేదు నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతున్న తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను కొన్నింటిని సంపాదించుకున్నాను కానీ భూమి మీదకే రాకముందు ఏది సంపాదించుకోలేదు అటు చూడాలనా అటు ఇటు చూసుకుంటూ మనం ముందుకెళ్ళాం నేను ఏమి తీసుకుని రాలేదు నేను ఏమి తీసుకుని వెళ్ళిపోలేను
కానీ ఈ భూమి మీద తల్లి గర్భంలో ఉండగా నేను ఏమి సంపాదించుకోలేదు, దేవుడు ఇచ్చాడు, దేవుడు మరలా దేవుడు తీసుకున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును. కదా మనం అలా ఆ భక్తి ఆ స్థాయికి ఎదగాలని ఈ మనకి వాక్యం మనకి సెలవిస్తుందేమో. రైట్, అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం, 2వ అధ్యాయాన్ని చదువుకుందాం. మొదటి అధ్యాయంలో యోబు గారు, దేవుడు, దూతలు, అలాగే అపవాదికి జరిగినటువంటి మధ్య సందర్భాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు యోబు గారు కుటుంబము చనిపోయారు, యోబు ఆస్తి అంతా పోయింది. ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి రాబోయేసరికి ఆయన ఏం చేశాడని తన పై వస్త్రాన్ని తీసేసి తల కొరికించుకుని సాష్టాంగపడి నమస్కారం చేసి దేవునికి మనవి చేసుకుంటూ, నేను తల్లి గర్భం నుంచి దిగంబరిగానే వచ్చాను, మరలా దిగంబరిగా నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని దేవుని నామానికి మహిమ కలుగును గాకని ఒక మంచి ఎవరో మాట్లాడలేనటువంటి మాటలో యోబు గారు మాట్లాడారు. కనుక మనము కూడా మన జీవితంలో కూడా దేవుని కొరకు మనం బ్రతికే విధానం అంత గొప్పగా ఉండాలి. అలా చేయకూడదు అసలేమా. మనం కూడా దేవుని కొరకు బ్రతికే జీవితం కూడా అంత గొప్పగా ఉండాలి. యోబు ఎలాగైతే జీవించాడు, మనకి ఈరోజు స్కిల్, మనకి ఈరోజు కూడా యోబు మనతో మాట్లాడుతున్నాడు. తరపు చూడు, నేను దేవుని కొరకు ఎలా బ్రతకను, నువ్వు ఎందుకు ఎలా బ్రతకలేకపోతున్నావు, వాక్యం చదువుతుంటే అదే మాట్లాడుతున్నారు యోబు గారు. ఇప్పుడు యోబు గారు మనతో మాట్లాడుతున్నారు. ఆ రోజు యోబు గారు అంతమంది బిడ్డలను పోగొట్టుకున్నప్పుడు ఆయన వెళ్ళి మనం పలకరించలేదు, ఇప్పుడు ఆయన పలకరిస్తున్నట్లుగా ఉంది. చూద్దాం ఏమంటున్నారు. 2వ అధ్యాయం చదువుకుందాం పిల్లలు. 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలవబడుటకై వచ్చిన దినం ఒకటి తటాస్తింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధికి నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై నా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా అపవాది చర్మము కాపాడుకునుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకునుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును ఒత్తిని ఎడల అతడి నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవు నన్ను. 2వ సందర్భాన్ని చదువుకుందాం. 6వ వచనం. అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి వెరీ గుడ్. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కునుటకై చిల్లాపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా ఎన్నో వచ్చును 9 వచ్చిన బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా దేవుని దూషించి మరణము కమ్మనెను.
అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడును అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. మూడో సందర్భం 11వ వచనం చదువుకుందాం. రైట్. తేమానీయుడైన ఎలిఫజు, షుహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరమున నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతనిని పోల్చలేక తమ వస్త్రములను చింపుకుని ఆకాశము తట్టు తలల మీద ధూళి చెల్లుకుని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండిన గనక నుండినని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్. రైట్. మంచిది పిల్లరా. మరి యొక్క రాత్రికాల సమయంలో యోబు గ్రంథము 2వ అధ్యాయంలో యోబు గారికి తన కలిగినటువంటి యావదాస్తి బిడ్డలు వీళ్ళందరినీ కోల్పోయిన తర్వాత, వీళ్ళందరూ పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు యోబు గారు మాట్లాడుతున్నారనమాట. యోబు గారి యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు యోబు గారి పరిస్థితి ఎలా ఉన్న సందర్భంలో మరలా ఇప్పుడు దేవునికి అపవాదికి మరలా వాళ్ళిద్దరి మైండ్ సిచ్యువేషన్ జరుగుతుంది. దేవునికి అపవాదికి మరలా వారిద్దరి మధ్యన ఏం జరుగుతుంది? ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఆ సిచ్యువేషన్ అని అంటే అపవాది దేవుని దగ్గరికి వచ్చాడు. భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చి దేవదూతల యెహోవా సన్నిధి నిలిచుటిగా ఒక దినం ఒక తటస్థితి మనం మొదటి అధ్యాయంలో చదువుకున్నటువంటి వర్తమానం ఇది 2వ అధ్యాయంలో కూడా కొనసాగుతుంది. 2వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినప్పుడు దేవదూతల యెహోవా సన్నిధిని నిలిచుటికై వచ్చిన దినం ఒకటి తటస్థింపగా వానితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలిచుటికై వీడు కూడా ఏం చేశాడు? దేవదూతలతో పాటు ఈ అపవాది కూడా దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి మరి అపవాది వెళ్ళగలుగుతాడా, రాగలుగుతాడా అని అంటే వాడికి వెళ్ళే అర్హత ఆడికి లేదు. కానీ అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత లోపలికి రావచ్చా రాకూడదు అనేది అది దైవ నిర్ణయం. మనం చూడండి, సీఎం గారి దగ్గర మనం వెళ్ళగలం ఏంటి? వెళ్ళలేము. ఎందుకంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండాలి, బోర్డు అంతా సమయం పడుతుంది. బోర్డు అంతా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలంటే సామాన్యులకి అక్కడ అవకాశం ఇవ్వరు. అలాగే దేవుడి దగ్గరికి కూడా అపవాది ఎలా వెళ్ళగలుగుతుంది అంటే వెళ్ళలేదు. వెళ్ళడానికి ప్రయత్నం చేసినా దేవుడే దానికి సమయాన్ని ఇవ్వాలి, లేదా దేవుడే దానికి అవకాశం ఇవ్వాలి, దేవుడే వాడికి అవకాశాన్ని ఇవ్వాలి. అయితే మొత్తానికి ఇక్కడ ఈ సందర్భంలో దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుడిగా వచ్చిన దినం ఒకటి తటాస్తింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుడిగా వచ్చెను. దేవుని సన్నిధికి వెళ్ళాడు వాడు కూడా. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమిలో అటు ఇటు తిరిగిలాడుచు అందులో సంచరించు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చును. అందుకు యెహోవా నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించుతావో అతని యథార్థవంతుడును. మొదటి అధ్యాయంలో చెప్పాడు యోబు గారి గురించి.
మరలా 2వ అధ్యాయంలో సేమ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అపవాదితో చెప్తున్నాడు, అతడు నా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా. అతడు తన యథార్థతను వదలకుండా ఆయన ఎలా ఉన్నాడు? ఇంకానే నిలకడగా ఉన్నాడు. అంటే నిలకడ కలిగినటువంటి భక్తిని కొనసాగిస్తున్న వ్యక్తి ఎవరైనా యోబు గారు. యోబు గారికి అంతా పోయింది, అన్ని సర్వస్వం పోగొట్టుకున్నాడు. అయినా సరే ఇంకెలా ఉన్నాడు అంటే నిలకడగానే ఉన్నాడు. ఎందుకంటే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని దేవుని నామానికి మహిమ కలుగును గాక అని అన్నారు ఆయన కదా. ఇప్పుడు అపవాది చెబుతుంది ఏమని? అపవాదికి దేవుడు చెబుతున్నాడు, నీవు నిష్కారణంగా అతన్ని చంపడానికి, అతన్ని బాధించడానికి నీవు నన్ను ప్రేరేపించను, అతడు తన యథార్థతను ఇంకా వదలలేదన్నాడు 1వ అధ్యాయంలో. ఇప్పుడు 2వ అధ్యాయంలో కూడా అదే మాట అంటున్నాడు దేవుడు. అయితే ఇప్పుడు అపవాది నాకు ఒక ఛాన్స్ అంటుంది. ఏమడుగుతుంది? నాకు ఒక ఛాన్స్ అంటుంది. ఇందుకు ఏటా ఛాన్స్? ఏమిమ్మంటుంది? ఒకసారి యోబుని నాకు ఇచ్చి చూడు. ఒకసారి యోబు ఇదివరకు చేసావుగా, తన బెడ్లో తన యావద్ తన సర్వస్వం అంతా పోయింది కదా, ఇప్పుడు మరొక్కసారి అతని దేహాన్ని నాకు ఇయ్యని అడుగుతుంది అనమాట. చూడండి ఆ మాట చదువుదాం, 2వ సందర్భం. అందుకు 4వ వచనం, అపవాది అంటున్నాడు అనమాట, అతడు యథార్థవతను ఇంకా వదలలేదని అంటూ 4వ వచనంలో, అపవాది చర్మమును కాపాడుకొనుటకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకే తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొక మారు నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడి నీ ముఖం ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవునెను. అంటే యోబు ఎముకల్ని, యోబు యొక్క శరీరాన్ని మొత్తం అంటుంది అపవాది. అపవాది ఏమైనా చేయగలిగాడంటే యోబుని ఏం చేయలేడు. దేవుడు ఈసారి ఏం చేస్తాడంటే పరీక్ష పెడుతున్నాడు. ఎందుకంటే ఆయన సమస్తం సర్వస్వం తెలుసు కదా. బిడ్డల్ని ఎలా కొట్టాలో, బిడ్డలకి ఎలా భయభక్తులు చెప్పాలో, బిడ్డల్ని ఎలా సన్మార్గంలో నడిపించాలో తండ్రి అయినటువంటి దేవుని తెలుసు ఏమో. సరే, ఇది మీరు మనసులో పెట్టుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది మన ఈ సందర్భంలో? అయితే అపవాది అంటుంది అనమాట, అతని దేహమును మొత్తుని ఎడల అతడి నీ ముఖం ఎదుట నిన్ను దూషించి నిన్ను విడిచిపోవునని చెప్తుంది అనమాట. ఒకసారి తన శరీరాన్ని మొత్తి చూడు, బిడ్డల ఆస్తి పోయింది, ఇప్పుడు అతను మొత్తితే నీ ఎదుటే అతను ఏం చేస్తాడు? నిన్ను దూషిస్తాడో, ఈసారి దూషిస్తాడో లేదు చూడనంటే సరైన దేవుడు ఏం చేశాడంటే యోబుని అలా చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆ సిద్ధపడినటువంటి సందర్భాన్ని మనం చదువుతున్నాం. 6వ వచనం, అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణమును మాత్రం నీ ముట్టవద్దని సెలవిచ్చును. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతోనూ యోబును మొత్తేరట. యోబును మొత్తిందట ఎవరో? అపవాదే. అయితే దేవుడిచ్చాడు ఛాన్స్. సరే, నా కుమారుడు నువ్వు ఏదో చేయాలనుకుంటున్నాగా, ఏం చేస్తావో చేయి నా కుమారుడిని దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు నాయన అవకాశం? సాతానికి అవకాశం ఇచ్చాడు అనమాట. అవకాశం ఇవ్వగానే అప్పుడు అతని దేహం అంతా ఏమైపోయింది? కురుపులతో అరికారు మంది నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తును. అతడు ఒళ్ళు గోక్కునుడికే చిల్లా పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? చూసారా, ఇప్పుడు కూడా తన యథార్థతను ఏం చేస్తానో లేదంటే అతను దేవుడు ఎలా చేసాడు ఏంటని తన యథార్థతలో నుంచి బయటకు వచ్చేయలేదు, యథార్థతలో నిలబడ్డాడు. అందుకనే యోబు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి నా పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడో లేడని దేవుడు సాక్ష్యాన్ని ఇచ్చింటే, అయితే ఇప్పుడు భూమి మీద ఎవరికే రాలేనటువంటి వ్యాధులు, కష్టాలు, బాధలు యోబుని ఏం చేసినాయి? ఇప్పుడు మొత్తిని. ఇప్పుడు అపవాది అలా చేయగానే చూడండి ఏం జరుగుతుందో నెక్స్ట్ సందర్భాన్ని మనం ఆలోచించేద్దాం. నెక్స్ట్ సందర్భం ఏంటి? అతడు ఇంకా తన భార్య వచ్చి అంటుందన్నమాట. ఎవరావిడ? యోబు గారి భార్య వచ్చి అంటుందన్నమాట, నీవు ఇంకనూ నీ యథార్థతను వదలకయుందువా అని అతనితో అనెను. చూద్దాం ఎలా ఉన్నాను.
అతని భార్య వచ్చి నీవు నీ ఇంకను యథార్థతను వదలకిందువా దేవుని దూషించి ఏం కమ్మంటుంది, మరణ కమ్మం. చచ్చిపోమంటుంది. ఎవరైనా భార్య భర్తని చనిపోమని అంటుందా? అంటే ఈవిడ తట్టుకోలేకపోతుంది ఇతనికి వచ్చినటువంటి ఆ కష్టాన్ని బట్టి, బిడ్డలకి బాధలను బట్టి, తన ఆస్తులను అంతటిని పోవడాన్ని బట్టి. యోబు దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉన్నాడు, కానీ యోబు అంత ధైర్యవంతురాలుగా లేదు. ఎవరో యోబు గారి భార్య. నీవు ఇంకా యథార్థతను వదలకుందావు, నువ్వు దేవుని దూషించి మరణం కమ్మను. కానీ అప్పుడు ఏం జరిగింది? అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. ఎలా మాట్లాడుతుందంటే ఇవిడ మూర్ఖురాలు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలును అనుభవించేదమా, కీడును అనుభవింపతగదా అని. ఏమంటున్నాడు ఆయన? మనం మేలులేనా కీడుని అనుభవింపతగదని ఆమెతో అనను. ఈ సంగతుల్లో యోబు ఏ విషయమను యోబు నోటి మాటతోనైనను పాపం చేయకుండా అలా నిలబడిపోయాడు. అపవాది ఒళ్ళంతా బాధలతో కురుపులతో బంధించి ఏం చేసినా తన భార్య వచ్చి ఒకవేళ అడిగినా సరే ఏమంటున్నాడు ఆయన? నేను నా యథార్థతను వదలను. ఎందుకనంటే దేవుని పట్ల ఆయనకు ఒక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది. నాకు ఇన్నిచ్చిన ఆయన మరలా నన్ను ఎందుకు ఇలా చేశాడు? అది ఆయన భక్తి ఆయనకి ఏమిచ్చింది? ఇప్పుడు ధైర్యాన్ని ఇచ్చింది. అదనమాట. ఇప్పుడు మన భక్తి మనకేమి ఇవ్వాలి? ధైర్యాన్ని ఇవ్వాలి. మన భక్తి మనకు ధైర్యాన్ని ఇవ్వాలంటే మన దైనందిన దినజీవితం దేవుని చేతుల్లోనికి వెళ్ళాలి. అప్పుడు మనకి ధైర్యంగా ఉంటుంది. మన భక్తి మనల్ని కాపాడుతుంది, మన భక్తి మనల్ని రక్షిస్తుంది, మన భక్తి మనకి నమ్మకాన్ని ఇస్తుంది. అటు నమ్మకాన్ని పొందుకోవాలంటే యోబుని మనం చూడాలి. తన భార్య వచ్చి అన్నది, నువ్వు చనిపోయేంకే సారా అని అన్నది. చనిపోయే ముందు మాట అనేసి చనిపో అంటుంది. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వలన దీవులు ఆశీర్వాదాలైనా కీడులు శాపాలు మనం పొందలేమా? పొందుదాం. దేవుడు ఎప్పుడు దాకా ఆమోదిస్తాడో. గుడ్డి నమ్మకంతో లేడు, దేవుని పట్ల భయభక్తులతో ఉన్నాడని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇది 2వ అధ్యాయం. యోబుని బట్టి, అపవాదిని బట్టి, తన భార్యను బట్టి జరిగినటువంటి సందర్భం, 2వ సందర్భం. ఏమో ఇప్పుడు కింద భాగంలో 3వ సందర్భంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. 3వ సందర్భంలో ఏం జరుగుతుంది? ఆయన యోబు గారి యొక్క స్నేహితులు ఉన్నారు. యోబు గారి స్నేహితులు ఈ విషయాన్ని తెలుసుకుని యోబు గారి దగ్గరికి వస్తున్నారు అనమాట. ఇదే 3వ సందర్భం. ఏముందంటే ఈ 3వ సందర్భంలో యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారు. జోఫరు, బిల్దదు, ఇంకొక ఆయన నయమతీయుడైనటువంటి ఎలిఫజు. జోఫరు, బిల్దదు, ఎలిఫజు అనేటువంటి 3 ఎవరున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. చూద్దాం 3 సందర్భాన్ని. తేమనీయుడైన ఎలిఫజు, షుహీయుడైన బిల్దదు, నయమతీయుడైనటువంటి జోఫరను 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతను ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. ఇప్పుడు యోబు గారి దగ్గరికి వారు ప్రాంతాలను విడిచి వచ్చారట. చూసారా? యోబు ఊజు దేశంలో తనతో పాటు కొంతమంది స్నేహితుల్ని సంపాదించుకున్నారు. తన దేశంలో పాటు తన పక్కన ఉన్నటువంటి వారి దేశాలు, పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఈయన దగ్గరికి రాగలిగారని అంటే ఈయన భక్తి ఎంతవరకు వెళ్ళిందో అన్నది ఒకసారి మనం ఆలోచించేయాలి. ఈయనకి ఎలాంటి స్నేహితులు ఉన్నారో, ఆ స్నేహితులు ఎలా మాట్లాడారో, ఆ స్నేహితుల యొక్క విధి విధానాలు ఏమైనా వ్రాయబడ్డాయో ఆ సందర్భాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం రేపటి కాల సమయంలో. ఇప్పుడు వారు వచ్చి ఏం చేశారట చూడండి. యోబు కలిగినటువంటి ఆపదలన్నింటిని గురించి వినినవారే అతనితో కలిసి దుఃఖించుటకును అతను ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చారట. చూసారా ప్రియులారా? తమ తమ స్థలాలను విడిచి ఏం చేశారట? వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యోబు గారి దగ్గరికి వచ్చారు. చూడండి, ఇప్పుడు ఆపదని అనగానే స్నేహితులు ఎలా వస్తున్నారు చూసారా? అంటే ఆపద సమయంలో స్నేహితులు వచ్చేటట్టుగా ఆ రోజు బ్రతికారు యోబు గారు. యోబు గారు ఈనాటి కాలం మనిషి, ప్రారంభపు కాలం మనిషి అండి ఆయన. ఆ సమయంలో కొంతమందిని ఆయన సంపాదించుకున్నాడు. నిజంగా ఈ సందర్భాలను బట్టి నిజంగా ఒక్కొక్కరిని సంపాదించుకున్నామని అనిపిస్తూ ఉంటుంటుంది. నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు,
నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఒక మంచి ఆత్మీయుడు ఉన్నాడు అని ఒకరినొకరు ఇతరులను చూసి చెప్పుకుంటూ ఉంటుంటారు. అది చూడండి, అది చాలా సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. యోబు గారికి కూడా కష్ట సమయాల్లో వస్తున్నారు. ఇప్పుడు మన స్నేహితులు ఎలాంటి సమయాలు వస్తారు? తినడానికి, తాగడానికి, ఆడడానికి, పాడడానికి, షికారులకి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు. కానీ యోబు గారి స్నేహితులు అలాంటి వారు కాదు. యోబు గారి స్నేహితులు మరి ఎలాంటి వారు? ఆపదలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో తెలుసుకుని అతనితో పాటు ఉండడానికి, అతనితో పాటు దుఃఖించడానికి, అతను వాదార్చడానికి తమ తమ స్థలములను విడిచి వచ్చారనంటే ఎలాంటి ఆప్తులను సంపాదించుకున్నాడో యోబు మనకు అందరికీ అర్థం కావాలి. ఉన్నారా మనకి ఎలాంటి ఫ్రెండ్స్? ఉండాలి ఎలాంటి వారు. మీకు ఉన్నారని నన్ను ఎవరన్నా అడిగితే నాకు ఉన్నారని నేను చెప్తాను. దైవ సేవకులని బట్టి నేను చెప్పగలను. వారు నాకు ఒక ఆప్తులు, వారు నాకు ఒక మంచి సేవకులు, వారు నాకు ఒక మంచి స్నేహితులని నేను చెప్పగలను. ఎందుకనంటే ఈరోజు నాకు ఏదైనా జరిగితే నాకు సహాయంగా తోడుగా ఆయన ఉన్నారనేటువంటి నాకు ఒక ధైర్యం. నాకు ఏది జరిగినా ఆయన చూస్తాడు, ఆయన చేయగలడు అన్నటువంటి నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. అలాగే యోబు గారికి కూడా ఉంది. అందుకనే వాళ్ళు అక్కడ దాకా రాగలిగారు. యోబు గారి దగ్గరికి వచ్చి ఏం చేయాలనుకుంటున్నారట వాళ్ళు? అతనిని ఓదార్చుటకును, అతనితో కలిసి దుఃఖించుటకును పోవాలనని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చింది. యోబు గారికి ఇది జరిగినట్టు మరలా తన స్నేహితులకి తెలడం, ఆ ముగ్గురు స్నేహితులు మాట్లాడుకోవడం, ఆ ముగ్గురు స్నేహితులు ఆయా ప్రాంతాల నుంచి మరలా ఈయన దగ్గర రావడం, వాటి వండర్ అనిపిస్తుంది అనమాట. చదువు ఇంకేం జరిగిందో. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను ఏం చేశారట? వీళ్ళ అతను పోల్చలేక తమ వస్త్రములను చింపుకున్నారట వీళ్ళు కూడా. పాపం అంతకుముందు యోబు గారు అలా చేశారు, తన వస్త్రాలని చింపుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? తన స్నేహితులు కూడా వస్త్రాలను చింపుకుని ఆకాశము తట్టు ఏం చేశారట? తలల మీద ధూళి చల్లుకుని ఎలుగెత్తి ఏడ్చారటండి. ఏమండి, నిజంగా ఎలుగెత్తి ఏడ్చారని అంటే వారు ఎంతగా ప్రేమించుంటారు యోబుని. ఒక మనిషిని ఈరోజు ప్రేమించాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. ఈరోజు ఒక మనిషి మరొక మనిషిని ఏం చేయలేకపోతున్నాడు? ప్రేమించలేకపోతున్నాడు. ఎందుకని అలా జరుగుతుంది? ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు అని అంటే దేవుని చిత్తం తెలియట్లేదు కనుక. నిజంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించగలుగుతున్నాడు అని అంటే అతడు దేవుని చిత్తాన్ని బాగుగా తెలుసుకున్నవాడని నాకు అందరికీ అర్థం కావాలి. ఈ రోజుకి స్టిల్ నేను కూడా ఇప్పటికీ చాలామందిని ప్రేమించలేకపోతున్నాను. కారణం ఏంటి? దేవుని చిత్తం సరిగా తెలియకపోవడం. నిజంగా దేవుని చిత్తం తెలుసుకున్నటువంటి వాడు ఇతరులని ప్రేమిస్తాడు. పిల్లలు, ప్రేమించడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇతరులకి ఏ కీడు తలపెట్టకుండా ఉండడం ప్రేమించడం. ఇంకెందుకు మించి మరొకటి లేదు. అలాగని మనం ఇతరులకు కీడు చేయకుండా, ఇతరులకి హాని చేయకుండా మనం ఉండగలిగితే పొరుగువారిని ప్రేమించినట్లే. ఇక పొరుగువారిని ప్రేమించంటే వాడి పాదాలు పెట్టుకోమని కాదు, పోనీ నీ ఆస్తిని వాడికి పట్టుకెళ్ళమని కాదు. వాడితో ప్రేమగా మాట్లాడి చిన్న పలకరింపు జస్ట్ సరిపోద్దు పొరుగువారిని ప్రేమించేటట్టే. కానీ యోబుని ఎంత ప్రేమించి ఉంటారో ఒకసారి మనం ఆలోచన చేస్తున్నాం ఈ సందర్భాన్ని బట్టి. వాళ్ళందరూ చూడండి ఎలుగెత్తి ఏడ్చారంటే ఎంతగా యోబుని ప్రేమించుంటే ఏడుస్తారో చెప్పండి. అంటే స్నేహితులకి ఆ బంధం ఉందని వాక్యం మనకు సెలవిస్తుంది. నిజంగా స్నేహబంధం చాలా విలువైంది. అలాంటి స్నేహితులు ఉన్నటువంటి కాలం ఆ రోజు. ఈ రోజుల్లో అలాంటి స్నేహితులు ఎవరు లేరు. ఈయన చంపేసి నేను వెళ్ళాలి, ఈయన చంపేసి నేను ఉండాలి అన్నటువంటి ఆలోచనలతో ఈ స్నేహితులు తిరుగుతున్నారు. యోబు స్నేహితులు అలాంటి వారు యోబుకు వచ్చిన కష్టాన్ని విన్నారు, తమ తమ స్థలాలను విడిచి యోబు దగ్గరికి వచ్చారు. దూరం ఉండగానే చూడగానే తమ వస్త్రాలు చింపుకున్నారు, ఎలుగెత్తి ఏడుస్తున్నారంటే ఏంటి ఏమైందని? వీళ్ళ భార్య చనిపోయిందనా, వీళ్ళ భర్త చనిపోయాడని, వీళ్ళ బిడ్డలు చనిపోయారనా? అతనికి పోయిందంతా కూడా మాది అన్నట్టుగా ఉన్నారు. లోతు ఉన్నాడు. లోతుతో సొదొమ గొమొర్ర రాజులు వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చెరపెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. యోబును లోతును కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అబ్రహాము లోతు నాకెందుకులే అని లోతుని అలా అనుకోలేదు. నా అన్న కొడుకు, నా సహోదరుడు కొడుకు లోతు, ఇప్పుడు నేను కాపాడాలి అని లోతుని ఏం చేశాడు? కాపాడాడు. యుద్ధం చేశాడు, వెళ్ళి ఫైట్ చేశాడు వెళ్ళి. ఎందుకని? ప్రేమించాడు గనక. ప్రేమిస్తే ఏం చేస్తాం?
అది ప్రాణాలు ఇచ్చేడు మన రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తుల వారు. అందుకనే ఇప్పుడు వాక్యం మనకి ఏమని సెలవిస్తున్నారంటే, నిన్ను వలె నిన్ను ప్రేమించుకుని నువ్వేం చేయలేదు తెలుసా, నీ సహోదరు నిమిత్తం కూడా ప్రాణం పెట్టబద్దలమై ఉన్నదని చెప్పింది. ప్రేమించే దానికంటే ఇప్పుడు ఎక్కువ ఏంటి, ప్రాణం పెట్టాలి. ఎలా ప్రాణం పెట్టే ప్రేమ ఎవరికి ఉంది? యోబు గారి స్నేహితులకు ఉందేమో కదా. మరి ఉండబట్టే కదండి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వస్త్రాలు అనాలి, ఆ మాట అనకూడదు నేను, వస్త్రాలను చింపుకుని ఆకాశము తట్టు తలల మీద ఏమండి తలల మీద ధూళి ఎవరైనా చల్లుకుంటారా? ఎంత ప్రేమిస్తే ఆ పనిని చేస్తారో, ప్రేమించేవారు మాత్రమే ఆ పనిని చేస్తారు. ఏమంటే తల్లి బిడ్డని ప్రేమిస్తుంది కనుకనే వాడు ఆ శరీరంలో వాడు అన్ని గత్తర్లో వాడు అన్ని ఇబ్బందులు పెడుతుంటే ఆ తల్లి ఎంత చక్కగా ప్రేమిస్తుంది చూడండి. వాడిని కారణం ఏంటి, 9 నెలలు నేను వీన్ని నా గర్భంలో మోసాను, ఇప్పుడు వీన్ని సరైన రీతిగా తీసుకురావాలని. ఏమండి గర్భంలో పడినది మొదలుకొని వాడికి 4, 3, 5 సంవత్సరాలు వచ్చేదాకా చాలా జాగ్రత్తగా చూసుకుంటుందండి. అక్కడి నుంచి వదిలిపెట్టేద్దండి ఏమన్నా అంటే ప్రేమించేటువంటి ఆ విధానం. అలాగే యోబు గారి స్నేహితులు కూడా వాళ్ళు ఏం చేశారట, చాలా చక్కగా ప్రేమించారట. వాళ్ళ తలల మీద ధూళి చల్లుకుని ఎలుగెత్తి ఏడ్చారట. అతని బాధ గట్టిగా దొగ్గేసి వెళ్ళి బయటకు వచ్చాను. అతని బాధ అత్యధికముగా నుండినని గ్రహించి ఎవరును అతనితో ఒక మాట అయినను పలుకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. ఎన్ని దినాలట? 7 దినములు. ఎన్ని దినాలైనా 7 దినాలు అతనితో కూడా నేలను కూర్చుండిరి. అతనితో పాటు నేలను కూర్చుండారంటే 7 దినాలు ఎంత ప్రేమిస్తే ఇంతటి త్యాగానికి వీళ్ళు సిద్ధపడతారు. అది మన మ్యాటర్. వీళ్ళని బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే ఎంత ప్రేమించుంటారు యోగుని. మరి ఎలాగ ప్రేమించేవారు ఉన్నారా? ఇరుగువారిని పొరుగు వారిని ఎలా ప్రేమించేవారు ఉండాలని దేవుడు చెబుతున్నాడు అనమాట. ఎందుకనంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించును గనక, ప్రేమించిన ఆయన తన ప్రియకుమారిని లోకానికి పంపాడు గనక, ఈ లోకంలో దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఈ లోకానికి చక్కగా చెప్పిన ఏకైక వ్యక్తి మన ప్రభువు అయిన యేసుక్రీస్తుల వారు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో, తండ్రి అందుకనే దేవుడి గురించి రాయబడినటువంటి మాట తెలిస్తే దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమకు ఒక రూపం ఇస్తే, ప్రేమానికి ఒక స్వరూపం ఇస్తే ఆయన దేవుడు. కనుక యోబు స్నేహితులు యోబుని ఎంతగా ప్రేమించారనంటే దానికి అవధులు లేవు. అంత గొప్పగా అంత చక్కగా యోబు స్నేహితులు ప్రేమించారు కనుక 7 దినాలు బూడిదలను కూర్చుని అలా ఉండిపోయారంటే చూడండి ఒకసారి. ఎంత ప్రేమిస్తే ఈ కార్యాలు చేయగలుగుతామో తెలుసా? ప్రేమ. అందుకని అన్నాడు ప్రియులారా, ప్రేమ అనేక దోషాలను ఏం చేస్తుందట? కప్పేస్తుంది. అది ప్రేమగా గొప్పతనం ఉంది. కనుక మనం దీన్ని కలిగి ఉండాలంటే ప్రేమను మనము కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాస పడండి. ప్రేమ కలిగి ఉంటేనండి అందరినీ ఒకే రీతిలో మనం చూడగలుగుతాం. వ్యత్యాసం ఇవ్వబుద్దేది మనకి. ఇతను చిన్నోడు అతను పెద్దోడు అన్నటువంటి వ్యత్యాసం చూపించబుద్దేది. ప్రేమకి ఇంకా అది ఏది కనపడదు పిల్లరా. ఇంకా ఆ ప్రేమను మనం కలిగి ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఈ ప్రేమలో కూడా తప్పిపోయే అవకాశం ఉంది. మొదట నీకుండిన ప్రేమను విడిచిపెట్టితే అన్నాడు దేవుడు. కనుక మొదట్లో మనకు ఒక్కొక్క ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను మనం విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. యోబు గారి స్నేహితులు యోబుని ఎంత గొప్పగా ఎంత చక్కగా ప్రేమించారో. ఆ ప్రేమ దేవుని ప్రేమ. అందుకని ఈ పాపపు ప్రపంచ మానవాళ్ళందరినీ దేవుడు కాపాడుకోవాలని తన ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి పంపించారు. ఆయన ప్రేమించాడు కనుకనే, దేవుడు ప్రేమమయుడు కనుకనే ఈ భూమి మీదకి యేసుక్రీస్తుల వారిని పంపి ఆయన ద్వారాగా అనేక మంది ప్రజల్ని కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు. ఎలా? వాక్యం ద్వారాగా. అనేకుల్ని ప్రేమించాడు కనుకనే ఆయన ప్రాణాన్ని సిలువలో పెట్టి అనేక ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇప్పుడు మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి. మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలంటే ఎదుటివారి కష్టాలు మన సొంత కార్యాలనే కాక ఇతరుల కార్యాలను కూడా చూడమని బైబిల్ చాలా సందర్భాలు ఉన్నాయి ప్రియులారా. కనుక మనం ఏం చేద్దాం? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమిస్తే ఏదైనా చేయగలదు.
ఈరోజు మనిషి మరొక మనిషిని ప్రేమించట్లేదు కనుకనే ఏది చేయట్లేదు. కనుక మరి మనం ఏం చేద్దాం? ప్రేమిద్దామా? ఎవరిని? మొదటగా దేవుని ప్రేమిస్తే సహోదరుల్ని ఎలా ప్రేమించాలో దేవుడు చెప్తాడు. అందుకనే ప్రేమకు ఉన్నటువంటి మంచి సుగుణాలు మనం చదివేసుకుని ముగించేసుకుందాం. ఆ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం ప్రేమ గురించి దేవుడు ఎంత గొప్పగా వ్రాయించాడు. మంచి సందర్భాన్ని చదువు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయము మొదటి నుంచి త్వరగా కొన్ని మాటలు మనం చదివేసుకుందాం. మనుషుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మృగుడి కంచును గనగలలాడి తాడంలో ఎందును. ఏటట ప్రవచించు కృపావరము కలిగినను మర్మములనియో జ్ఞానమంతు ఎరిగిన వాడైనను కొండలను పీకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను. ప్రేమ లేనివాడు ఎవరటనైనా? ఎవరినైనా ప్రేమ లేనివాడు మోషేబాబు వ్యర్థుడును అని అంటున్నాడు. ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడన్. ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడన్. కయ్యేను వలనేను క్రోధము కలిగియు తమ్ముని ద్వేషించుచు కపట ప్రేమ కలిగిన వ్యర్థుడను వ్యర్థుడన్. కనుక ప్రేమ లేనివాడు ఎవరటనైనా కనుక మనం దేవుణ్ణి ప్రేమించేద్దాం. దేవుడు ప్రేమతో ఎన్నో పాటలు ఉన్నాయండి, ఎంతో పరిచయం ఉంది, ఎంతో సేవ ఉంది. దేవుణ్ణి ప్రేమించి చూడండి ఒకసారి, మన పరిస్థితులు మన స్థితిగతులు మారిపోయి దేవుణ్ణి ప్రేమించాలనిపించేస్తుంది. కనుక ప్రేమ క్వాలిటీస్ గురించి ఇక్కడ మాట్లాడితే ఏమంటున్నాడు చూడండి పిల్లలు. ఇంకా ప్రేమ ఎలాగా అమర్యాదగా నడవదట, ప్రేమ స్వప్రయోజనం కోరుకోదట, త్వరగా కోపపడదట, దుర్నీతి విషయమే సంతోషపడగా ఏమండి సత్యమందు సంతోషించినట, ప్రేమ శాశ్వత కాలముండును ఏమండి అంటున్నాడు. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలిచును, వీటిలో శ్రేష్టమైంది ఏంటంటున్నాడు మరలా 13వ వచనం. ప్రేమే, విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును, అయితే వీటిలో శ్రేష్టమైనది ఏంటంటున్నాడు? ప్రేమే. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అంటున్నాడు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక అంతా కూడా ప్రేమ గురించి వ్రాయబడింది. కనుక యోబు గారి స్నేహితులు యోబుని ప్రేమించారు. మనము మన స్నేహితులను కాదు, మొత్తం అందరిని మనం ప్రేమించాలి ఇప్పుడు. అందుకనే ఈ 2వ అధ్యాయం మనకి ఏం సెలవిస్తుందంటే, దేవుణ్ణి మీరు గొప్పగా ప్రేమిస్తే ఇతరులను కూడా మీరు చక్కగా ప్రేమించగలరు. మనము ఇతరులను ప్రేమించేటువంటి చక్కటి మంచి ఆత్మ సహాయాన్ని దేవుడిని ఇమ్మని వేడుకుందాం, అడుగుదాం. ఓకేనా? ఇప్పుడు ఇంతవరకు చెప్పబడిన లేఖన భాగాన్ని బట్టి చక్కగా స్పష్టంగా ప్రార్థన చేయాలి. ఏదో కిరకా మరకా కాదు, వాయిస్ కరెక్ట్గా ఉండాలి. చక్కగా చేయాలి ప్రార్థన. 2 మాటలు. ఇంతవరకు విన్న వాక్యము, ఇంకెవరిని జ్ఞాపకం చేసుకోండి, ఇంతవరకు విన్న వాక్యము మాకు అర్థం చేసుకుని ఆత్మ సహాయాన్ని దయచేయండి తండ్రిని దేవునికి సమర్పించి, అలాగే మన ఓదూరు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి దైవ సేవకులు, పెద్దలు, పరిచారకులు, యవనస్తులు అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుని దీవించాలని, అందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలని, అందరూ ఒకరి చేత ఒకరు ప్రేమించబడి క్రీస్తు చేత అనేకులను ప్రేమించబడేటట్టుగా మనం చేయాలని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఓకేనా? అర్థమవుతుందా? జస్ట్ ప్రార్థన, మోషుబా ప్రార్థన. ఆ రోజు మాకు అన్నతనే గడిచింది, మీకు అన్నతనే ఇటు రీతిగతండి మేము వాక్యం జరుగుతుంది, ఆ వాక్యం తండ్రి మేము విడిచిపెట్టాము. మా రోజులంతరంలో పనిచేలా చూడండి, ఇటు తిరిగి వాక్యం తండ్రి మా రోజులంతరంలో నూరంతరంగా 4 పనిచేలా చూడండి, ఇటు తండ్రి ప్రేమ గురించి నేర్చుకున్న తండ్రి, నేను వారిని పూర్వవాడిని ప్రేమించమని చెప్తుంటండి, అలాగే తండ్రి మేము ప్రేమించేలా చూడండి తండ్రి. ఇటు రీతిగా తండ్రి యోబు గారు తండ్రి తన స్నేహితులు తండ్రి తన అలా చేసి తండ్రి వస్త్రాలు చెప్పుకొని బూడి చేసుకుంటే వేసాడు తండ్రి, అలా మేము ఉండేలా చూడండి తండ్రి.
ఇటుగా మా సంఘ పెద్దలు మా సంఘ కాపరులను దీవించి కాచి కాబట్టి ఓజులు వయసునాడు సంఘాలు దీవించి కాచి కాబట్టి వయసునాలు జరుగుతున్న ఫ్రైడే టు ఫ్రైడేని దీవించి కాచి కాబట్టి ఆదించేంత వరకు మీ కాపాడేలా చూడండి కలిసి నాటలో రోజు అని ముట్టి పడుతుంది యేసుక్రీస్తు ఆడుతున్న పడుతుంది ఆమేన్. ప్రార్థన గడిచాను కానీ మమ్మీ ట్రీగా దించుకుంటారు ట్రీగా తిని వాక్యం చదువుకుంటాను వాక్యం దాంతో అందించాను కృపలో చేసి నీకు అర్థమవుతాను ఈ రోజు మేము యోగుగా 2వ అధ్యాయం చదువుకున్న తండ్రి 2వ అధ్యాయంలో తండ్రి నిన్న వాళ్ళు మీ పొరుగును ప్రేమించమన్న తండ్రి ట్రీగా తండ్రి యోగ్య గురించి తండ్రి మా స్నేహితులు వచ్చారు తండ్రి తండ్రి మా స్నేహితులు ఇలా చేయండి ట్రీగా తండ్రి వాక్యం చదువుకుంటాను వాక్యం తండ్రి అందించాలి మీ కృపలో చేసి నీకు అర్థమవుతుంది ఈ ట్రీగా తండ్రి మా ట్రీగా తిరుపతి కూడా వేయించండి ఆవిడకి ఇచ్చే పని ఉన్నప్పుడు ట్రీతో మాతో కొడుకులు లేదండి ఇంకా తనలో రోగులు అందరూ ముట్టి పాసమని వేసుకొచ్చిన పని తండ్రి ఆమేన్. అమ్మ చివరిగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, దయగలిగిన నామానికే స్తోత్రాలు ప్రభు. అయ్యా ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీరు మమ్మల్ని ప్రేమించు ప్రభు. మీ ప్రేమను నాయన మేము పొందుకునేటువంటి చక్కటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. రాత్రికాల సమయంలో యోబు గ్రంథం 2వ అధ్యాయం ద్వారా నేడు మీరు మాతో మాట్లాడి తండ్రి యోబు గారికి మీరు నాయన తండ్రి పరీక్షించినటువంటి ఆ విధానము సాతానికి నాయన మీకును మధ్య జరిగినటువంటి ఆ పరిస్థితుల్లో ప్రభు యోబు గారు ఎలా అయితే నిలబడ్డారో ప్రభు యోబు నిలబడిన రీతిని మేము చదువుకున్నాం ప్రభు. అలాగే తండ్రి యోబుకి వచ్చినటువంటి ఆ శ్రమలను బట్టి యోబు గారికి వచ్చినటువంటి ఆపదలను బట్టి ప్రభు ఇదిగో తన భార్య తండ్రి ఒక మాట నేను మిమ్మల్ని దూషించి మరణం కమ్మని అన్నారు ప్రభు. అప్పుడు చక్కటి మాటను ఆయన మాట్లాడారు తండ్రి. మీ వలన మీరును అనుభవించాం కీడును అనుభవింపతగదని ఏ విషయాల్లో కూడా యోబునైనా మరి మారు మాట మాట్లాడకుండా తండ్రి మీ ప్రమేయానికి నాయన మీ పరీక్షకి లోబడి తండ్రి భయపడి జీవించినట్లుగా లేఖన భాగాలు మాకు సెలవిస్తున్నాయి తండ్రి. నేను యోబు గారికి కలిగినటువంటి ఆ విపత్తులు ఆ బాధలు ఆ కష్టాలని చూడడానికి తండ్రి తెలుసుకున్నటువంటి తన స్నేహితులు తండ్రి చూడడానికి వచ్చి ప్రభు ఇదిగో 7 దినముల పాటు నేను నేల మీద ఉండి తండ్రి ఒక్క మాట నువ్వు మాట్లాడకుండా తండ్రి మరి యోబు గారిని ఓదార్చడానికి తన దుఃఖాన్ని పంచుకోవడానికి వచ్చినటువంటి నాయన వారి స్నేహితులను బట్టి మీకు వందనాలు ప్రభు. మరి నాయన నేడు యోబుని నాయన ఆ పరిస్థితుల్లో అతని దగ్గర అన్ని రోజులు అంత సమయం అంతకాలం అన్ని గంటలు గడపగలిగారంటే యోబుని ఎంతగా ప్రేమించుంటారో అని మాకు అర్థమైంది తండ్రి. అవును దేవ మేము కూడా తండ్రి మంచి ప్రేమను మేము కలిగి ఉండాలి ప్రభు. మేము మాదిరి తండ్రి కనుక నాయన ఎదుటి వారిని మేము ప్రేమించాలని 2వ అధ్యాయం మాకు నేర్పించండి. మరి విన్న వాక్యం నీ బిడ్డల హృదయాంతరంగంలో నాలోనూ ఫలింపజేయండి నీరు కట్టమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభు ఈ యొక్క వాక్యం వినబోతున్నటువంటి తల్లిని బట్టి చెల్లెళ్ళు ఇరువురిని బట్టి నా సహకారాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. మరి ఈ వాక్యం నాయన వారి యొక్క హృదయాంతరంగాలు మీరు నీళ్ళు కట్టి ఫలింపజేయమని తండ్రి రాగడి దినాల్లో ప్రభు ఇంకనూ అనేకమైనటువంటి విజ్ఞాన సంగతులు మీరు మాకు వినిపించండి నేర్పించండి. ప్రేమ ఎంత గొప్పదో నాయన ప్రేమకున్నటువంటి ఆ విలువలు నాయన ఆ తారాస్థాయి ఎంత అత్యధికంగా నాయన మీరు హెచ్చించారు ప్రభు. ప్రేమలో ఉన్నటువంటి ఆయన ఆ గొప్ప ధన్యకరమైనటువంటి ఆత్మఫలాన్ని పొందుకున్నట్టుకు మీరు సహాయాలు తెచ్చమని ఎంతసేపు నాయన నీ బిడ్డల తండ్రి చక్కటిగా రీతిలోనైనా పరిచర్యలో పాల్గొన్నారు. వారికి ఆయువారోగ్యాలను గ్రహించమండి దీవించండి. అలాగే ప్రభు యొక్క పరిచర్య ద్వారాగా మీ నాయన తండ్రి మరి ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాలైనటువంటి నీ బిడ్డలైనటువంటి వారందరినీ దీవించండి ఆశీర్వదించండి. దైవ సేవకుల కుటుంబాలని పురుషుల కుటుంబాలని అలాగే దైవ సేవకులకు సహకరిస్తున్నటువంటి యవనస్తుల కుటుంబాలను దీవించండి. సంఘ పరిచర్య చేస్తున్నటువంటి నన్ను బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని తండ్రి రాత్రికాల సమయంలో నాయన మరి ఫ్రైడే టు ఫ్రైడేలో 4 దినాలు పూర్తి చేసుకున్నాం ప్రభు. రేపటి 5వ దినంలోనికి మేము ముందుకు వెళ్తుండగా మీ కృపా సహాయాన్ని మాకు అనుగ్రహించండి. వేకు జనలేసిన మిమ్మల్ని స్తుతించుకున్న ప్రభు అరుణోదయమునే తండ్రి ఇదిగో నాయన తండ్రి దహన బలిగా నాయన ప్రార్థనను నాయన ధూపంగా మేము వేయబోచుండగా మీ సహాయం ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించమని రెండు సంఘాలు మీ దయగల చేతులకు అప్పగించుకొని ఆయన తండ్రి మరి ఎంతవరకు నాయన మరి కుటుంబ ప్రార్థనలు చేసుకున్నటువంటి బిడ్డలను చేస్తున్నటువంటి బిడ్డలను చేయబోచున్నటువంటి బిడ్డలందరూ మీ దయగల చేతులకు అప్పగించుకొని తండ్రి మరొక పర్యం ప్రభు మీ పాసన్నిధిలో కలిసి మీతో మాట్లాడుకునే పర్యంతం వరకు మీకు దయగలను కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్ తండ్రి ఆమేన్ తండ్రి. ఏనా గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు చెప్పినాము. అందరికి గాడ్ బ్లెస్ యూ.